ఆమె సిద్ధంగా ఉన్నారు. మనం రెడీ అయితే బెల్లి ఇవ్వమంది. మిమ్మల్ని పోలీసులు ఎవరైనా వస్తారేమో చూస్తుండమన్నారు. దీనిలో సామ్రాజ్యవాదులు కాంగ్రెస్ లీగుల మధ్య ఎలా స్పర్ధలు పెంచి పాలిస్తున్నదిన్ని, యువకుల ఐక్యతా ఉద్యమంతో వారు ఎలా వైతొలగేదిన్ని ప్రదర్శింపబడుతుంది. మర్మము నేర్చిన వారు, మనసు మమత తీర్చేవారు, పెద్దలు పిల్లలు చూస్తారంట, ముద్దులు విద్యలు చూపించు. డూడు డూడు బసవన్నా, డూడు డూడు బసవన్నా. ముద్దులు చూపించావు గాని ముందు మాట చెప్పు. ఎక్కడ పట్టావు ఎద్దుని? ఎద్దు గిద్దు అనవాకో, ఎర్రి మగవా, కళ్ళు పోతాయి. కాశీలో పట్టే మా బసవణ్ణి. కాలు దువ్వదు దువ్విందంటే నేల నిండి చూడడు. ఓయ్ కాలు దువ్వదు దువ్విందంటే నేల నిండి చూడడు. ఓయ్ శంకు గంటు లేలే రాజా సవాలు చెత్త కాసుకో. ఓయ్ శంకు గంటు లేలే రాజా సవాలు చెత్త కాసుకో. సరేగానే నీ ఎద్దు తారీఫ్ ఏందో చెప్పు మరి. నా ఎద్దుకే రా నవాబు, సింధుల పట్ట. భలే భలే బహాదురి కలుపు పటాని, ఇదో బిరుదు నిశాని. భలే భలే బహాదురి కలుపు పటాని, ఇదో బిరుదు నిశాని. అడివేలడాయిరా వెలుగుట ఖరారురా. భలే భలే బహాదురి కలుపు పటాని, ఇదో బిరుదు నిశాని. ఏమోయ్ మాటలతో మన్నిస్తారా మహారాజులు? ఆట చూపించు. సుబ్బుల సత్తం చూస్తారంట, బిరుదు నిషానీలు ఇస్తారంట, మూటలు విప్పి మూపుల పైన కాశ్మీర్ సాను కప్పిస్తారంట. ఆనందయ్య రాజిందయ్య ఏది మోడికట్టు. కిట కిట తానే తానే తందానే తందనానా, కిట కిట తానే తానే తందానే తందనానా. తోడు నీడగా మీరు ఉండరన్నా, వేరైతే మర్యాద ఉండదన్నా, వేరైతే మర్యాద ఉండదన్నా. కొండుగా కనో విందుగా ఆడరా దోడుగా, ఆడరా దోడుగా. అరే దిద్ది అరే దిద్ది అరే దిద్ది 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 దిద్ది. కిట కిట తానే తానే తందానే తందనానా, కిట కిట తానే తానే తందనానే తందనానా, కిట కిట తానే తానే తందనానే తందనానా. Takita tak tak, takita tak tak, kita kita tak tak, kita tak tak, kita kita tak tak, 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 takat 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 takat.
వెడలిపో 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 వెడలిపో. పోలీస్ పోలీస్ ఏమిటి విశేషాలు? ప్రజలంతా గగ్గోలుగా ఉన్నారమ్మా. పాడలవాటు పోలీసులు పల్లెటూళ్ళ మీద పడి పిల్ల పాప అనకుండా బాధిస్తున్నారు. అపరాధ పన్నుల కింద ఆస్తులు వేలం వేస్తున్నారు. అయితే మా బావగారికి కూడా ఈ బాధ తప్పలేదమ్మా. కారు చెట్టుకు వేప చెట్టు ఎంతో, మామిడి చెట్టు అంతే. మధుసూదన్ గారి సంగతులు ఏమైనా తెలుసా? జైల్లోనే ఉన్నట్ట, ఇంటికి వచ్చినట్టు లేదు. ఎలా వస్తారు? పాపం నా నందయ్య మామ ఏమైనాడో. ఏమీ కాడు, ఇంట్లోనే ఉండి ఆంజనేయ దండక ఏతులు పెడుతూ ఉంటాడు. ప్రభాతంబు సాయంత్రమున్నీదు సంకీర్తనలు చేయనూహించి నీ మీదనే దండకంబొండు గావింపనుంకించి నీ అందసందాలు నీ ఆటలున్ మాటలున్ పాటలున్ పేటగా చేసి ముప్పేటగా చేసి నీ రూపరక్తుండనై పాదభక్తుండనై భక్తితో తల్చెదన్ ముద్దుగా పిలిచెదన్ ప్రేమతో గొలిచెదన్ నా మొరాలించి నా ముంగటం నిలిచి చెంగావి రంగారు లంగంగివై కొంగు బంగారు సింగారివై నాదరింజేరి నీ నీటు నీ గోటు నీ తలుపులున్ పుల్కులున్ బెల్కులున్ చిల్కవే నన్ను కవ్వించి నవ్వించవే పిలిచి లాలించి పాలించవే దేవి. నా అవతరించావా, అనుగ్రహించడానికి సాక్షాత్కరించావా. ధన్యోస్మి 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 ధన్యోస్మి. త్రైలోక్య సౌందర్య వీధి జయస్తంభ రంభ పరీరంభ సంభావనామత్ర భస్మీకృతానేక యోగీశ దమ్మ రణన్నూపురాళి చల సుందలాళి నసన్నాట్యకేళి కళారంభ రంభ భజే భజే భజేహం 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 భజే దేహం భజేహం 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 భజేహం.
ఎలాగో కాలం గడుపుతున్నాను. త్వరలో మన కష్టాలు గట్టెక్కుతాయని, తమ సేవా భాగ్యం కలుగుతుందని ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. సెలవు. జడియకురాధీరా జడియకురాధీరా సాత్వికరణ విజయము నీదేరా. జడియకురాధీరా ఈ పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా. పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా. పరపీడన చెరవీడక భరత జాతిని దురబోదు. పరపీడన చెరవీడక భరత జాతిని దురబోదు. జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా. జడియకురా ధీరా నమ్మిన చెలికాడు నచ్చిన బంటు మహాదేవ దేశాయి మారణం మైనా. కలగిన బాపుజీ కనులలో దీక్షా. సహధర్మచారిణి జగదేక పూజ్యా మాత కస్తూరిబా మాయమై చనినా. మరచనా మాయలా మనసులో ప్రతినా. చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా. చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా. బాపూజీ మార్గమే భరత జాతికి దాస్య ముక్తి మార్గం మురా. భరత జాతికి దాస్య ముక్తి మార్గం మురా. स्वतंत्र भारत की महात्मा गांधी की महात्मा गांधी की स्वतंत्र भारत की. మేము వెళ్ళొస్తాం తమ్ముడు. మంచిదన్నయ్య. ఆయన సెలవు తీసుకుని ఒకసారి ఇంటికి రమ్మను, పిల్లలు చూస్తాడు. చెప్పానమ్మా వస్తానన్నాడు. వస్తావుగా తమ్ముడు? అలాగే అన్నయ్య, పెరోల్లో వస్తాను. వాడు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? వాడికే అమ్మా, మనలాగే ఉన్నాడు. తల్లి మనస్సు గనక సందేహపడుతోంది. వద్దండి. మరి కొంచెం పుచ్చుకో జానకి. హితవుగా ఉంటే తాగను. అప్పుడేంటా నాన్న, ఏం తినమన్నా తినేది కాదు, అలా పడుకునేది. నీ మనసు నాకు తెలుసు జానకి. వాణ్ణి కూడా ఇంటికి రమ్మని ఇదివరకే ఉత్తరం రాశాను. వస్తా. వాళ్ళు పంపిస్తారా? వస్తున్నానని కూడా రాశాను.
2-3 రోజుల్లోనే రావచ్చు. నిజంగా వస్తే నిండు సంసారం మళ్ళీ కళ్ళారా చూసుకుని నిబ్బరంగా నిద్రపోతాను. మళ్ళీ 19వ తారీఖు తప్పకుండా రావాలి సుమా. తప్పకుండా వస్తాను. సెలవు. తమ్ముడు వచ్చాడు జానకి. తమ్ముడు అదిగో. వందే మాతరం. విజయ్ బాబు, బుచ్చి బాబు, నేను చూడలేనేమో అనుకున్నాను. ఆ మాట అనుకోదినా? నాయన, ఇక నాకే కొరత లేదు. మందు పుచ్చుకో జానకి. వద్దండి, ఈ చేదు మందులతో నోరంతా చెడిపోతుంది. ఇలా అయ్యానయ్యా, నేను తాగిస్తాను. నేను మందిస్తే మా వదిన గుట్టుకొని తాగేస్తుంది. చిన్నప్పుడు నేను మందు తాగనని మారం చేస్తే మాయమాటలు చెప్పి మందు తాగించేదానివే, గుర్తుందే? చూసావా చిన్న నాలుగు నేను చూసి అమ్మ నవ్వింది. అవునయ్యా, అమ్మకు నేను పెద్ద కొడుకును. ముందు నన్ను పెంచింది, తర్వాత నిన్ను కంది. అందుకే కడుపు తీపి కంటే పెంపుడు మరలు ఎక్కువ అన్నారు. తమ్ముడు, నువ్వు వచ్చావు. ఇక నా భారం సగం తగ్గిపోయింది. వదినకు మందు అవి చూస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. ఆరోగ్యంగా ఉన్నావా నాయన? ఇంటికంటే గుడి పదిలంగా ఉంది. వాళ్ళేడు పెట్టేవాళ్ళేడు, మందే రాజ్యం. మధు, అందరూ ఒక చోట కలిసి ఉన్నప్పుడు నాకు అలాగే అనిపించింది. కానీ చెట్టుకో పిట్టగా సంసారం చెదిరిపోయినప్పుడు ఆ బాధ నాకు అర్థమైంది నాయన. ఎలా కాలం గడిపాను నాకు తెలుసు. తిరిగి ఒక్క గూట్లో చేరుకున్నా. మళ్ళీ నన్ను విడిచిపోయే పని మాత్రం తలపెట్టకి. లేదు వదిన, ఉంటాను, ఇక్కడే ఉంటాను. 19వ తారీఖు తప్పకుండా రావాలి సుమా. 19వ తారీఖు తప్పకుండా రావాలి సుమా. నీ తమ్ముడన్నాడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడన్నయ్యా. కానీ వదిన్ని తలుచుకుంటే కాలు ముందుకు సాగటం లేదు. నన్ను ఆమె చేతులారా పెంచింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను కంటికి కనపడలేదని ఎంత క్షోభించిందో. కంటపడగానే మళ్ళీ నన్ను విడిచిపెట్టిపోయే పని మాత్రం తలపెట్టకే అని నేను కాదనలేకపోయానన్నయ్య. నేను ఇక్కడే ఉండిపోతానని సంతోషిస్తుంది. ఇలా వెళ్తున్నానంటే ఏమవుతుంది? మీ వదిన అధీర కాదు నాయన, ఉత్తమ భారత నారి. ఆమెకు నేను ఉన్న నిజం చెప్పాను. అర్థం చేసుకుంది. నిన్ను ఆశీర్వదిస్తుంది. వెళ్ళు మధు.
వెళ్ళు. నా మీద నీకెంత అభిమానమో నాకు తెలుసు నాయన. నా మనసు నొప్పించలేక అలా చెప్పావు, కానీ కావాలనే మీ అన్నయ్య గారు నాకు అన్నీ చెప్పారు. బుచ్చిబాబు, ఆ క్షణంలో దగ్గరుంటావు అనుకున్నాను. మళ్ళీ చూడగలను నేను, చూడగలను నేను. బాబు, ఆ క్షణంలో దగ్గరుంటావు అనుకున్నాను. మళ్ళీ చూడగలను నేను, చూడగలను నేను. మధు, వచ్చేసావి? వెళ్ళలేకపోయానన్నయ్య. ఏ? ఎంత పెనుగులాడింది. వదిన మాటలు మరపు రాలేదు. ముందుకు పోలేకపోయాను. ఆఖరి క్షణంలో ఆవిడ పాదాల దగ్గర ఉండటం ధర్మం అనిపించింది. వచ్చేసాను. మహాత్ముని అడుగుజాడల్లో మెలగి నేర్చుకున్న ధర్మ విశేషం ఇదేనా మధు? మమకారానికి లొంగిపోయి ఆదర్శాన్ని, ఆత్మాభిమానాన్ని గంగపాలు చేస్తున్నావా? నీ అజ్ఞానంతో మనకు మన గురుదేవుడికి అవమానం తీసుకొస్తున్నావా? అన్నయ్య, నా దేశం కోసం, గురువు కోసం, తన కోసం ఏమన్నా ఇస్తాను. కానీ వదినే నన్ను తల్లిలాగా పెంచి పెద్దవాడిని చేసింది. కడసారి ఆవిడ దర్శనానికి రావటం అధర్మం నీవు అంటావా? రాజశాసనలాగా నీ హృదయం కూడా రాయనా? నీకేమాత్రమే. మధు, క్షమించన్నయ్యా. నేనేం మాట్లాడానో నాకు తెలియలేదన్నయ్యా. నా మనసు సరిగ్గా లేదు. మధు, ఆవేశపడకు మధు, విశ్రాంతి తీసుకో. వద్దన్నయ్యా, ముందు వదిన చూడాలి.
మధుసూదన్ ఇంటికే వచ్చాడు. ఎక్కడున్నాడు? ఏమో మాకు తెలీదు. మా ఇంటికి రాలేదు. వస్తే కనిపించడు. ఇంటికే వచ్చాడు. మా కళ్ళతో మేము చూసాం. దాస్తే లాభం లేదు, చెప్పండి. ఏమండి పలకరే? మేడం ఇది ఉన్నాడు. ఇంకా వెళ్ళని వదినే, నీ పాదాల దగ్గరే ఉంటాను. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसे राम राम ఆయన నష్టాలు చాలక అక్కయ్య కూడా మరణించాలా? పాపం బావగారు ఎంత బాధపడుతున్నారు. ఈ కష్టం వారికి రాదగింది కాదు. ఎన్ని సంసారాలు నాశనం చేయింది, ఎందరి జీవితాలు ఆహుతి కాంది. ఈ తెల్లవాళ్ళు దేశం విడిచిపోతారు. ఒకసారి బావని చూసొద్దాం. బయలుదేరి నర్సి. నువ్వు కూడా బయలుదేరి ప్రకాష్. నేను వస్తానమ్మా. నువ్వెందుకు? పెళ్లికి పోతూ పిల్లిని తీసుకుపోయినట్టు పోలీసు వాడిని చూస్తే బెదరడానికే? ఏదో ఒక్కసారి అలాగైందని ఇంకెప్పుడు అంతేనా? ఈసారి చూడు, నా సంగతి ఏదో తెలుస్తుంది. ఎక్కడికమ్మా ఈ ప్రయాణం? ఈ ఇంట్లో నేను ఉండలేనయ్యా. మేమందరము ఉండగలిగే ఉంటున్నామమ్మా. నాకు చేత కావడం లేదు. ఎదిగిన బిడ్డ అట్లా అయినాడు, ఇంటికైన కోడలు ఇట్లా అన్యాయం చేసిపోయింది. ఇక ఇంటికి నేను కావాలా? ఏ తీర్థానికో క్షేత్రానికో పోతాను. అక్కడైనా ఇంత శాంతి కలుగుతుందేమో. నన్ను కూడా తల్లి లేని వాడిని చేస్తావా అమ్మా? తల్లి ఎవరు, కొడుకు ఎవరు? జానకి ఇవన్నీ ఆలోచించి ఉండగలిగిందా? నేను అంతే. నన్ను వెళ్ళని. అమ్మా, ఈ ఇల్లు నీది, మేమంతా నీ వెనక వాళ్ళం. నువ్వు వెళ్ళిపోతే ఇది తెరచిన ఇల్లు కాదమ్మా. ఆలోచించు. ఆలోచించే నిశ్చయించాను. నా మాటకు ఎదురు చెప్పకు. అంతేనా అమ్మా? అబ్బాయి జైలు నుండి ఇంటికి రావడంతో కాశీకి ఉత్తరం రాయి, మర్చిపో. అలాగే అమ్మా.
ఆకలి ఆకలి మంటలకు ఆహుతి, రాయలసీమలో దరిద్ర దేవతా తాండవం, వంగదేశంలో లక్షలాది ప్రజల దుర్మరణం, ఉత్తర విశాఖలో దుస్సహ క్షామం. జీవనదీ జల సంపన్నమైన మన దేశంలో కాటకాలెందుకు? భూములు పండకనా? రైతులు కృషి చేయకనా? కాదు, బ్రిటిష్ రాజనీతిజ్ఞుల సామ్రాజ్య కాంక్షయే దీనికి కారణం. ఖండాంతరాలలో సమరం సాగించే సైనికుల కోసం మన నోరు కొట్టి మన తిండిని బయటికి చేరవేస్తున్నారు. పరప్రభుత్వ ఆసరా చూసుకుని దురాశాపరులైన కొందరు వర్తకులు స్వలాభం కోసం తమ దేశాన్ని బలి చేస్తున్నారు. వారే ఈ కరువు కారకులు. దేశాభ్యుదయానికి వారే చీడపురుగు. ప్రజాహితైషులందరూ రంగంలోకి దూకాలి. దేశం నలుమూలలకు వెళ్లి ఎక్కువ లాభాలకు ఆశించి తమ ధాన్యం అమ్ముకోవద్దని, ప్రజల పొట్ట కొట్టవద్దని బోధించండి. ధాన్యం రవాణా నిరోధించండి. కరువు తొలగించి దేశాన్ని ఉద్ధరించండి. వందే మాతరం. దారులుగా చేరాదు సేనలు దాసి లక్ష్మిని పసిగట్టారు. నిలు నిలు నిలుమని దారులు గట్టి పద పద పదమని రెక్కలు గట్టి పరాసు వారితో భేటీనున్న జరుగులెదుట నుంచే మేనమావలింటికి దాటిపోతున్నాడని పోల్చి బొబ్బిలి కూన పరారవుతుంది, కావలిస్తే పరీక్ష చేయమని దొరగారితో చెప్పాడు. బుస్సీ గారు సరేనని ఏమన్నారయ్యా? పళ్ళు మిఠాయిలు పళ్ళ నుంచెను పరసు దొరగారు. మహాపచ్చల బాబు ఉంచినారయ్యా పండ్లకు పైగాను. ముద్దులాడుతూ వెలమ చెరుని ముందుకు విడచారు. చందాన చాన చందనాల విరిస్తే చెర 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 బల్ల మీదకి పరుగు తీసినాడు. పచ్చల బాకే బొబ్బిలి బాబు బట్టి ఎత్తినాడు. బలి 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 మీ పౌరుషం అని బాలుని పైకి అప్పుడు విజయరామరాజునే రామందలించాడయా. లేనిపోని రోషాలకు లోనే కాని పనులు కక్షలు పెంచి దేశ ద్రోహులై గతిని వీడరేలా. మత్సరాలతో మీలో మీరే రచ్చకెక్కనేలా. చాలు చాలు మీ సాహసం ఇంకా చాలు కొందనంగా. పోయి వెలవెలపోయి వెనుకకు మరలే విజయరామరాజు. వెంటనంటే నా భటులు చల్లగా వెడలిపోయినాడు. చందాన తన వెంటనంటే నా భటులు చల్లగా వెడలిపోయినాడు. చందాన తన తాన తందనాన. అత్తలేని కోడలు తమురాలు గోలమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. కోడల కోడల కొడుకు పిల్లమా గోలమ్మ, పచ్చి పాల మీద మిగడేదమ్మ. వేడి పాలలోన వెన్నయేదమ్మ. అత్తమ్మని చేత ఆరండే కాని గోలమ్మ, పచ్చి పాల మీద మిగడుంటుందా. వేడి పాలలోన వెన్న ఉంటుందా. అత్తలేని కోడలు తమురాలు గోలమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలు. కొరవితో అత్తమ్మ గుమ్మని కంట వచ్చింది. గుమ్మని కాలంట పొడిచింది తేలు. ఎందుకి పోరాని అడుస్తూ మా ఎత్త గోలమ్మ, మంచిదాని మళ్ళీ మళ్ళీ పోయి
కొండవైపోయినావా రాయివైపోయినావా మావా? లేదే లేదే నర్సి, నేనే బాగున్నానే. నువ్వా? ఉప్పుగా ఉన్నావు. మా మామ తీయగా పంచదారలే ఉంటాడు. మరువలేనురా నిన్ను నేను మరువలేనురా. ఓ పంచదార వంటి పోలి శంకర సామి నిన్ను నేను మరువలేనురా. పాలు కన్నుల మువ్వలెంకట సామి నిన్ను నేను మరువలేనురా. నీకు వచ్చింది కోరమిసం, నీకు వచ్చింది కోరమిసం, నాకు వచ్చింది దూర వయసు. నీకు వచ్చింది కోరమిసం, నాకు వచ్చింది దూర వయసు. ఇద్దరి మనసు ఒకటైతే, ఇద్దరి మనసు ఒకటైతే వెనక సింతలేని బతుక వెంకట స్వామి నిన్ను నేను మరువలేనురా. సిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్, కన్ను కన్ను కలిసిందోయ్, నిన్ను నన్ను కలిపిందోయ్. ఈడనున్న నేనేడనున్న నీ నీడ నేను, ఈడనున్న నేనేడనున్న నీ నీడ నేను. పోలి శంకర స్వామి నిన్ను నేను మరువలేనురా. ఓ పంచదార వంటి పోలి శంకర స్వామి నిన్ను నేను మరువలేనురా. నా వాడవేనోయ్ పోలి శంకర స్వామి, సందు లేదు మనకు సందమామ తోడు నిన్ను నేను మరువలేనురా. ఓ పంచదార వంటి పోలి శంకర స్వామి నిన్ను నేను మరువలేనురా. వాలు కన్నుల మువ్వలెంకట స్వామి నిన్ను నేను మరువలేనురా. జై హింద్. 34 మాసాల దీర్ఘకారాగార వాసం తర్వాత భారత ప్రజానాయకుల విడుదల. స్వతంత్ర భారత్ కి మధుసూదన్ రావు గారికి, మహాత్మా గాంధీకి స్వతంత్ర భారత్ కి, మహాత్మా గాంధీకి మధుసూదన్ రావు గారికి. తమ్ముడు మాట్లాడవేం తమ్ముడు? జైలుకు తిరిగి వచ్చింది మొదలు వింటేనండి. తాను తన లోకము తప్ప మన మాట పలుకులేదు. ఎక్కువగా ఉరుములు మెరుపులు వచ్చిన, గాలివాన వచ్చిన ఇక మనిషిని పట్టుకోవడమే కష్టం. ఒక్కటే ఉరుకులు పరుగులు. జాగ్రత్తగా చూసుకోవాలి. మధు వైష్ణవ జనతో గాలివాన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త సుమండి. కహియే वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए, ये पीड़ पराई जाने रे, वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए. पर दुखे उपकार करे, पर दुखे ఉపకార करे. మన ఇల్లే తమ్ముడు. చూడు, మన నందయ్య, మన రాముడు, మన ఊరివాడు.
అందరూ మన వాళ్ళే నాయన. చూడు, అవునా? వీళ్ళంతా నీ నోటి పలుకు వినాలని ఎంత ఆవేదన పడుతున్నారో చూడు మధు. చూడు, ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడు నాయన. నీ సందేశం కోసం ఎదురు చూస్తున్నారా మధు? చూడు, ఇలా రా, ఇలా కూర్చొని వాళ్ళని పిలిచి ఒక్క మాట మాట్లాడు నాయన. ఎప్పుడొచ్చా బాబాయ్? మోహమాయా వ్యాపే మాట్లాడు బాబాయ్. మోహమాయా చేరు తీసుకో తమ్ముడు. పలుకుతాడయ్యా. ఏమని రాసేదయ్యా? మధు 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 చూడు, వైష్ణవ జనతో తేనే కహియే, వైష్ణవ జనతో తేనే కహియే. వనలోభిని కపట రహిత చే కామక్రోధ నివార. మాకు ధైర్యం చెప్పవలసిన వారు మీరే ఇలా అయితే మా వల్లనవుతుందా బాబు? అమ్మ, ఈ తమ్ముడిని ఎలా అప్పగించేది నందయ్య? చూసి ఏమవుతుందో, ఏమంటుందో. ఇలా జరుగుతుందనుకోలేదయ్యా. అపస్మారాలు అనేక విధాలు. అందులో ఇదొక జాతి. మనసుకు తగిలి మాట కట్టేసింది. ప్రమాదం లేదు కదా? అబ్బాయికి ఏం ప్రమాదం లేదు. ఆయుర్వేదం అంతా వడగట్టి చికిత్స చేస్తాను. ఆల్ ఇండియా రేడియో తెలుగులో వార్తలు. 1945 జూలై 10వ తేదీ బ్రిటిష్ కార్మిక పక్షం అధికార స్వీకరణ. 1946 ఫిబ్రవరి 18వ తేదీ లాల్ ఖిల్లాలో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుల విచారణ ప్రారంభం. బొంబాయిలో నౌకా సైనికుల తిరుగుబాటు. 1946 మార్చి 23వ తేదీ బ్రిటిష్ కార్మిక మంత్రివర్గం నియమించిన రాయబార వర్గం భారతదేశానికి విచ్చేసింది. 1946 ఏప్రిల్ 14వ తేదీ రాష్ట్రాలలో కాంగ్రెస్ లీగ్ పక్షాల సంయుక్త మంత్రివర్గ నియామకం. 1946 ఏప్రిల్ 24వ తేదీ అజ్ఞాత వీరులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం వారు తొలగించారు. వారంతా నిరభ్యంతరంగా తమ తమ కార్యకలాపాలను కొనసాగించవచ్చును. ఈనాటితో కష్టాలన్నీ గట్టెక్కి తల్లి, స్వేచ్ఛగా ఇంటికి పోవచ్చు. చిన్నబాబు గారు ఇంట్లోనే ఉంటారుగా, వారిని చూసి నందయ్య మౌనా మా నందయ్య మామ సంగతి చెప్పకుండా అమ్మాయి గారు, ఆయన మన సొంత నా మీదే నిద్రలో కూడా నా కళ్ళే కంటుంటారు. పాపం. మావా నందయ్య మావా అందుకో నందందుకో, మావా నందయ్య మావా అందుకో నందందుకో, నా అందాలే నా
వీరాంగనకు స్వాగతం. కాదు బావా, మీకే మా ధన్యవాదాలు. చిన్నబావేడి? ఏం బావా, ఇంట్లో లేడా? ఉన్నాడమ్మా, పైన ఉన్నాడు. ఎవరో చెప్పుకోవాలి. చెప్పు బావా. నేనే. మాట్లాడవేం బావా, నా మీద కోపమా? అయితే నాకే నా కోపం రండి, నేను మాట్లాడను. ఇదేమిటి బావా, నీ ఆదర్శం కోసం ఎన్నో కష్టాలు పడి అజ్ఞాతవాసం చేసొస్తే ఇదేనా నువ్వు చేయాల్సిన మర్యాద? చెప్పు. శోభ, విచారపడకమ్మా. ఇంకేముంది బావా, ఇంటిల్లపాది కారాగారంలో మ్రగ్గి ఇన్ని శ్రమలు పడ్డది ఎందుకేనా? మన శ్రమ వృధా పోలేదమ్మా. కాంగ్రెస్ కోరిక ఫలిస్తుంది, దేశం స్వతంత్రమవుతుంది. దేశం స్వతంత్రమవుతుంది, కాంగ్రెస్ కోరిక సిద్ధిస్తుంది. కానీ నాకేం ఒరుగుతుంది బావా? నా జీవితం, నా ఆశ నాశనం అయిపోతుంటే ఎవరేమైతే నాకే? నువ్వు స్వార్థంతో మాట్లాడుతున్నావమ్మా. అవును, నేను సాధారణ వ్యక్తిని. ఆత్మసౌఖ్యమే స్వర్గంగా ఎంచుకునే నాకు చిన్న బావ స్వర్ణ స్వప్నాలు చూపించాడు. నవ్య భారతం నా కళ్ళ ముందు చిత్రించాడు. బావ కోసం
బావ ప్రేమ కోసం నేను ఈ దేశాన్ని ఆరాధించాను, అజ్ఞాతవాసం చేశాను, పడరాని బాధలు పడ్డాను. నా బావ, నా దైవం మన లోకం మర్చిపోయి బాధపడుతూ ఉంటే ఈ దేశం ఏమైపోతేనే బావా? ఈ శిక్షకు మనం ఏం పాపం చేశాం? మనం ఎవ్వరము ఏమీ చేయలేదమ్మా. దైవం కూడా మనకు అన్యాయం చెయ్యడు. కానీ ఆ కాలం ఇంకా కలిసి రాలేదు. 1946 సెప్టెంబర్ 3వ తేదీ భారతావనిలో ప్రప్రథమంగా స్వతంత్ర జాతీయ ప్రభుత్వం. అక్టోబర్ 29వ తేదీ నూతన వాతావరణంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశ ప్రారంభం. డిసెంబర్ 10వ తేదీ భారత ప్రజా స్వాతంత్ర్య సమరంలో చారిత్రాత్మక ఘట్టం, ప్రజా పరిషత్ సమావేశం. జూన్ 4వ తేదీ దేశ విభజన జరిగితే రాష్ట్రాల విభజన, వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ ప్రకటన. ఆగస్టు 3వ తేదీ స్వతంత్ర భారత జాతీయ పతాక, అశోక చక్ర రూపం, దానిలో ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. చూడు బావా, మన నూతన జాతీయ పతాకం ఎంత భావపూరితంగా ఉందో. దేశంలో ఎన్నెన్ని మార్పులైనా వస్తున్నాయి, కానీ నీలో ఏ మార్పు లేదు కదా. బాగున్నా నాయన? బాబాయ్ ఎక్కడున్నాడు? నాన్న ఉన్నాడు కదా.
రామనాథం, తల్లిలేని నిన్ను కడుపులో పెట్టుకు పెంచాను. కన్న కొడుకుని నీ చేతుల్లో పెట్టి నీవు పెంచినట్టల్లా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాను. మంచి ప్రత్యుపకారం చేశావయ్యా. అమ్మా, అమ్మా లేదు, కొడుకు లేదు. బస్తీ చదువులు వద్దంటే చెప్పించావు. అడిగినట్టల్లా డబ్బిచ్చి వాడు ఆడినట్టల్లా ఆడించావు. ఆ మీటింగులకు పోనివద్దంటే నా మాట విన్నావా? జైలుకు పోకుండా తప్పించమంటే తప్పించావా? పోరాడి పంపించావు. అత్తయ్య, తీరా ఇంటికి వచ్చిన వాడిని నామకమైనా చూడకుండా ఎమరాళ్ళకి అప్పగించి వాడిని తిరుగు తెచ్చావు. ఇలా ఉన్న ఒక ఉత్తర ముక్క కూడా రాయలేకపోయావు. నీవు ఇదంతా కావాలనే చేసావు, బుద్ధిమూర్ఖంగా చేసావు. ఇలాంటి వాడు అనుకోలేదు రామనాథం. అమ్మా, ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. తమ్ముడు, కావాలని నిన్ను తిరిగి తెచ్చాను. నువ్వు వేరు, నెహ్రూ వేరు అనుకున్నాను. కడుపు తీసి కోసం కటకట్లాడే ఇతరుల మీద నాకేం కోపం. నీ అన్నడైనా పరాయిగా చూసుకున్నాను. మంచికి పోయి చెడు చూసుకున్నాను. నా తప్పు మన్నించి మా కుటుంబం ఎలా నిలబెడతావు? నా కొడుకులు నాకు దక్కించు తల్లి. ఇక నీ జాగ్రత్త సుమండి. గాలివాన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త సుమండి. గాలివాన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త సుమండి. గాలివాన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త సుమండి.